లైవ్ షోకి తిరిగి స్వాగతం. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, అలాగే ఎంఐఎం అధినేత ఓవైసీ, అలాగే జైపాల్ రెడ్డి గారు తదితరులు చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 88% మంది అవునంటున్నారు, 12% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ గోని ప్రకాష్ గారు, శాసనసభ మాజీ సభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్. శ్రీ గిడి రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. అలాగే శ్రీ రఘురామ్ గారు, ఢిల్లీలో బీజేపీ ఏపీ వ్యవహారాల సమన్వయకర్త. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడతాయన్న దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పత్రిక అయితే ఏకంగా తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా ఆస్వాదిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇస్తున్నారు. మరి నిజంగానే వీరు కేసీఆర్ గారు బయటికి, అంటే కేటీఆర్ గారు కానీ వాళ్ళంతా డైరెక్ట్ గానే బీజేపీని తగిన శాస్తి జరిగిందని పెద్దపల్లి ఎంపీ సుమన్ గారు కానీ చాలా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలుగుదేశం వారు దీనిపై కాస్త మౌనంగానే ఉండాల్సిన పరిస్థితి, మిత్రపక్షం కాబట్టి. అయితే వారు లోపల సంతోషిస్తున్నారా, వీళ్ళు బయట సంతోషిస్తున్నారా? నిజంగానే తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? నిజంగానే ఇది మోడీ గారికి వ్యక్తిగతమైనటువంటి పరాజయమేనా? ప్రకాష్ గారు. డెఫినెట్లీ ఇది మోడీకి వ్యక్తిగత పరాజయమే. ఎందుకంటే సీనియర్ నాయకులైన ఆద్వాని కానీ, మురళీమోహన్ జోషి కానీ, ఈవెన్ సుష్మా స్వరాజ్ను కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. అక్కడ లేడీస్ ఓట్ ప్యాటర్న్ ఎప్పుడు కానీ ఎక్కువ పోలింగ్ ఉంటుంది బీహార్లో, వలసపోయేది ఎక్కువ ఉంటుంది కనుక ఉంటుంది. తో సుష్మా స్వరాజ్ కానీ, మెయిన్ ఆ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉండి ప్రస్తుతం రాజ్యసభ మెంబర్గా ఉన్న శత్రుఘ్న సిన్హా చాలా క్రౌడ్ పుల్లర్, ప్లస్ బాగా అట్రాక్టివ్ స్పీకర్. అతన్ని కూడా ఎక్కడ ఏ సభలకు కూడా ఆహ్వానించిన, గోవా పంపించి వెళ్ళిపోయాడు ఆయన, నన్ను వద్దన్నారని చెప్పి అతన్ని కూడా పిల్లలేదు. కాకుంటే ఏదైతున్నదో ఢిల్లీలో ఎట్లయితే గల్లీ గల్లీ తిరిగారో మున్సిపల్, ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ ప్రధానమంత్రి ఇప్పటి వరకు మేము చూస్తున్నాం దాదాపు 67 నుంచి ఇంత విస్తృత ప్రచారం ఏదైతుందో ప్రధాని దాదాపు ఎన్నికల ముందు 32 సభల్లో ఏదో ప్రసంగం 5+27 ఏదో చెప్తున్నారు, కొన్ని పత్రికలు వచ్చేది. 32 సభల్లో 38 జిల్లాలో దాదాపు 27 జిల్లాలు కవర్ చేశాడు. ఒక 10 జిల్లాలు కవర్ చేయలేదు కానీ 30 డిస్ట్రిక్ట్ 13 జిల్లాలు అసలు ఒక్క చోట అధికంగా డబ్బులు కూడా ఏదైతుందో హైయెస్ట్ ఎక్స్పెండిచర్ డబ్బులు ఒక నియోజకవర్గానికి దాదాపు అక్కడ వెళ్ళొచ్చిన మిత్రులు చెప్తున్నారు, సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నెలల తరబడి ఆ ప్రాంతంలో తిరిగి సర్వే చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంత ఎక్స్పెండిచర్ యావరేజ్ ఒక నియోజకవర్గానికి 5 కోట్లు. అంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ మోడీ గారు హానెస్ట్ అని కదా, బీజేపీ అమిత్ షా ఎట్లా ఖర్చు, వారణాసిలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో అన్ని పత్రికల్లో వ్యక్తిగతంగా మోడీ గారి మీద అవినీతి ఆరోపణలు రాలేదు. ఎలక్షన్ హియరింగ్ లో ఏదైతుందో ఎంత ఎక్స్పెండిచర్ అడ్వర్టైజ్మెంట్ మీద అయింది, మీడియా మీద ఎంత ఖర్చు పెట్టారు, క్యాంపెయిన్ మీద ఎంత అయింది అనేది మనం చూసినప్పుడు ఏదైతుందో ఎక్స్పెండిచర్ లో ఏం తక్కువ లేదు. నిజంగా మోడీ గారు అంతగా డెఫినెట్లీ ఈ డబ్బంతా ఎక్కడో చోట నుంచి రావాలి, ఇండస్ట్రియలిస్ట్ అవినీతికి ఆస్కారం ఇచ్చే వ్యవహారమే కదా. గుజరాత్ ఇండస్ట్రియలిస్ట్ ఏ స్థాయికి పోయిండు, ఎంత దగ్గర. అమిత్ షా ఏదైతుందో ఈజ్ వన్ ఆఫ్ ద కీ. ఇంతకుముందు మహాజన్ ఏదైతే అది కూడా ఇప్పుడు డెఫినెట్లీ ఏదైతుందో అమిత్ షా వన్ మ్యాన్ షో చేస్తున్నాడు. ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టింది. ఇది మీ టీవీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, మీ ఢిల్లీ రిపోర్టర్స్ కూడా అడగండి ఏ విధంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టింది అనేది కళ్ళకు కట్టిన కనబడ్డది. ఇది ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఏదైతుందో మోడీకి ప్రతిష్టకు దెబ్బ. రేపు రాబోయే రోజులు ఇక్కడ నిజంగానే చంద్రబాబు గారు లోపల చంద్రబాబు గారికి ఏదైతుందో బార్గెన్ పవర్. మోడీ కనుక బీహార్లో గెలిచేది ఉంటే అతని చరిష్మా గానీ, అతను ఒక డిఫరెంట్. ఇప్పుడు ఢిల్లీలో ఇది ఓటమి తర్వాత రాబోయే ఎన్నికల్లో తమిళనాడు గానీ, బెంగాల్ గానీ, తర్వాత అస్సాం గానీ, ఈవెన్ యూపీ కూడా 2017లో వచ్చే యూపీ ఎన్నికల్లో కూడా ఏదైతుందో ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని సర్వేస్ ఆల్రెడీ కమ్అట్ అయ్యాయి. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బాగా గెయినింగ్ అవుతుంది అనేది. అక్కడ ఏదైనా సమీకరణలు మారి ఇక్కడ ఎలాగైతే శత్రువులు మిత్రులు అయినరో అక్కడ కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ గిట్ అయిందంటే బీజేపీ ఏదైతుందో చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు ఏదైతుందో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఒక మిత్రపక్షంగా శివసేన ఎలాగైతే చేసిందో రేపు రాబోయే రోజు పంటి కింద రాయిలాగానే మారింది. డెఫినెట్లీ ఏదైతుందో ప్రత్యేక హోదా కోసం కానీ, స్పెషల్ ప్యాకేజ్ కోసం కానీ మొన్న హామీ ఇవ్వలేదు. అదే కశ్మీర్కి పోయి 80,000 కోట్లు చెప్పారు, 1,25,000 కోట్లు బీహార్ చెప్పారు. ఈ బార్గెన్ పవర్ రావాలంటే మోడీ ఓడాలనేదే, ఓడిన దానికి సంతోషిస్తారు, ఓడాలని ఉండకపోవచ్చు, ఖచ్చితంగా సంతోషిస్తారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ అంటే చంద్రబాబు అంతా సంతోషం ఉండకపోవచ్చు
కేసీఆర్ కూడా ఏదైతుందో ఓడడం వల్ల ఏదైతుందో రేపు సెంట్రల్ దగ్గర మాట్లాడడానికి ఏదైతుందో ఈవెన్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మోడీ కానీ డెఫినెట్ తగ్గవలసి వస్తుంది. రాబోయే రోజుల్లో రాజ్యసభ ఇప్పటికే ఉంది. ఇప్పుడు రేపు ఈ 3 ఏళ్లన్నరలో కూడా అంటే 2 సార్లు వస్తాయి. రేపు వచ్చే 16లో కానీ 17లో కానీ 18లో వస్తుంది. ఏ పరిస్థితిలో 40 ఆఫ్ ద మార్క్ వచ్చే క్వశ్చనే లేదు. సో రాజ్యసభలో కూడా ఇబ్బంది వచ్చి ఇప్పుడు రాబోయే రాష్ట్రాల్లో లేదు. బీహార్లో కూడా 1, 2 సీట్లు తప్పితే ఏదైతుందో 4 సీట్లు వాళ్ళకి వచ్చే అవకాశం. దాంతో ఏదైతుందో రాజ్యసభలో కూడా ఇబ్బంది అవుతుంది. రాబోయే రోజుల్లో ఏదైతుందో మోడీకి కష్టకాలము. దీంట్లో అమిత్ షా ఏదైతుందో ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది. అమిత్ షా పై మార్పు జరగాలనేది ఒక ఏదైతుందో బీజేపీలో బీహార్ లో గెలిస్తే పాకిస్తాన్ లో బాగా దెబ్బతీసి ఆ మాటలతో అవుతుంది. భగవద్గ రిజర్వేషన్ ఇష్యూ గానీ ఈవెన్ మోడీ ఈ దూషణ గానీ ఏదైతుందో సైతాన్ ఈడియట్స్ అని చెప్పడం గానీ ఇది ఖచ్చితంగా ఏదైతుందో మహాకూటమికి బెనిఫిట్ అయితే మెయిన్ కుల సమీకరణ. దాదాపు 16% యాదవులు, కుర్మి అంటే ఇతని నితీష్ ఒక 4, 16.5 దాదాపు 37.5 వన్ వేగా వచ్చాయి 37.5. ఎస్సీలో ఏదైతుందో వర్కౌట్ జరగలేదు. ఈ కూటమి ఏదైతుందో కుల సమీకరణ తోటి తర్వాత ఏదైతుందో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తట్టుకుని దాదాపు 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు లల్లు 10 సంవత్సరాలు నితీష్ ఉన్నా కూడా ఏదైతుందో గెలిచిందంటే ఏదైతుందో మోడీ చేసిన గానీ ఇటు మన ఆర్ఎస్ఎస్ చేసిన వాళ్ళ దూషణ గానీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కు ప్రెసిడెంట్ అమిత్ షా చేసిన దానికి వ్యతిరేకత ఏదైతుందో ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ప్రజలు ఏదైతుందో నితీష్ ఒక పరిపాలన కూడా 10 ఏళ్ళు బెటర్ గా ఉంది కనుక ఏదైతుందో దాని ఓటు ప్యాటర్న్ కూడా పెరిగింది. రైట్. మహబూబ్నగర్ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, నమస్కారం. మీ పేరండి? నా పేరు మాట్లాడండి. మోడీ గారు విజయజనుడు, మోడీ గారు చెప్తే ప్రజలు ఓటు చేస్తా ఉన్నారు కదా సార్. అవును. ఇప్పుడు మోడీ ప్రచారం చేసే ఓట్లు ఎందుకు లేదు? మరి మీరు చెప్పాలి ఎందుకు వేయలేదు. ఇప్పుడు జనాలను మీరు మాకు ఓట్లు ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని ప్రచారం చేసింది కదా సార్ మోడీ గారు. బ్లాక్ మనీ తీసుకొస్తానన్నారు కదా. కరెక్ట్. ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షలను ప్రచారం చేసి జరిగింది. మరి ఆయన అన్నారో లేదో కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం మీద 6 నెలలు అవుతుంది కదా సార్. అవును, కరెక్ట్. ఈ రోజు కూడా భారతదేశంలో అది సామాన్యులు కూడా ₹1 అందినటువంటి పని జరగలేదు సార్. రైట్. ఓకే, బాగా చెప్పారు. మరొకరు నాగరాజు గారు, మరొకరు నర్సరాపేట నుంచి. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మీ విశేషం చాలా బాగుంటుందండి. మేము చాలా తక్కువ కలవట్లేదండి. ధన్యవాదాలు. చర్చలోకి రండి దయచేసి. చర్చలోకి మేలుకొని మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలని మేము కోరుకుంటున్నామండి. ప్రత్యేక హోదా పోరాడాలా? ఓకే, పోరాడితే భయపడకుండా కాదుగా. ఇప్పుడు ఇంకో సమస్య ఉంది. బీహార్ లో 1,30,000 కోట్ల ప్యాకేజీ ఇస్తేనే గెలవలేదు. ఇప్పుడు ఇక్కడ ప్యాకేజీ ఇస్తే మాత్రం గెలుస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? మోసం కూడా ప్యాకేజీ అండి. జనాలకు అర్థమైందండి అది మోసం అని. జనాలకు అర్థమైంది బీహార్ వాళ్ళకి. అది మోసం అని అర్థమైందా? ఓకే. బీహార్ అస్సాం కూడా ఇచ్చారండి, అన్నిటికీ ఇస్తారు. అస్సాం కాదు, కాశ్మీర్కి ఇచ్చారు. రైట్. ఓకే, ధన్యవాదాలు నాగరాజు గారు. రుద్రరాజు గారు, మీ వాదన ఏంటి? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బేసికల్ ఏ రకంగా చంద్రబాబు గారు సంతోషపడతారు, ఏ రకంగా మీరు ఎట్లా సంతోషపడుతున్నారు? బేసికల్ గా నేషనల్ పర్స్పెక్టివ్ లో మనం ఎన్నికలు చూసినప్పుడు స్టార్టింగ్ నుంచే కూడా నితీష్ మీద ఒక చాలా పాజిటివ్ ఉంది. ఎందుకంటే బీహార్ ఫీల్డ్ మీద వెళ్ళొచ్చాను. వాళ్ళందరూ కూడా బీహారీ బహారీ అనేటువంటి స్లోగన్ చాలా ఎక్కువగా వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి గారికి ఎన్నికలు జరిగాయి. అప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు 31 సీట్లు గెలిచింది. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 53 స్థానాలకి పడిపోయినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక కాలరా చెప్పిన విధంగా ముఖ్యంగా బ్లాక్ మనీకి సంబంధించి ఇష్యూ కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఈ ఎన్నికల్లో ఒక ఫ్యాక్టర్గా అయ్యాయి. అట్ ది సేమ్ టైం నితీష్ 2 పర్యాయాల్లో పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అసలు మనకైతే ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో డెఫినెట్గా కొంత డెవలప్మెంట్ చేయండి. ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఈ ఫ్రంట్స్లో కొంత చేస్తున్నారు. కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా నితీష్ మంచి లీడర్షిప్ ఉన్నటువంటి క్వాలిటీ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టేక్ ఆఫ్ ముఖ్యమంత్రులుగానే మొదలుపెట్టారు. ఈయనకి ఎంత ముఖ్యమంత్రిగా మంచి పేరు ఉండేదో గుజరాత్లో డెఫినెట్గా ఈయనకు కూడా అంతే పేరు ఉంది. పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు, రమణ్ సింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మోడీ గారు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని కార్పొరేట్ సంస్థలు చేయూత తీసుకుని కొంచెం గుజరాత్ బేస్డ్ బిజినెస్ గ్రూప్స్ చేయూత తీసుకుని డెఫినెట్గా నేషనల్లో క్యాంపెయిన్ చేయడం వల్లనే ఒక పెద్ద ఫిగర్గా అయ్యారు. కానీ అల్టిమేట్గా
డెవలప్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నితీష్ అనేటువంటి వాడు చాలా ఫీల్డ్ మీద చాలా బాగా చేశారు, లోకేష్ చేశారు, డిగ్నిఫైడ్ పర్సనాలిటీ, అందరితో చాలా గౌరవప్రదంగా ఉంటారు అనేటువంటిది ఈ ఎన్నికలో ఒకటి. అదేవిధంగా కూటమి గత ఎన్నికల్లో ఏమైంది, అన్ని పార్టీలు కూడా చీలిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు అన్ని పార్టీలు కలిపితే బీహార్లో 41.9% ఓట్లు వచ్చాయి. 41.9% తోటి 170+ దాకా వీళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా చాలా బ్రహ్మాండంగా స్కోర్ చేస్తుంది. గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 27 సీట్లు, కొన్ని చోట్ల గెలిచిన చోట్ల 40,000 మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్ క్యాండిడేట్. 40,000 మెజార్టీ అంటే డిఫరెంట్ గా వ్యతిరేకత అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మీద న్యాచురల్ గా. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే మనం చేయలేకపోయాం, హై ఎక్స్పెక్టేషన్ తోటి క్యాంపెయిన్స్ తోటి పెద్ద లాంచ్ చేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ ఫుల్ఫిల్ కాలేదు. 1.5 సంవత్సరాల కాలం అవుతుంది, సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు. ఇక్కడ స్టేట్ కి సంబంధించి డెఫినెట్ గా మేము మా బృందం అంతా వెళ్ళినప్పుడు, పీస్ ప్రెసిడెంట్ గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము అందరూ వెళ్ళినప్పుడు ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి మేము క్యాంపెయిన్ చేయించాం. వాళ్ళందరిలో పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో తప్పనిసరిగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చినటువంటి అమరావతి శంకుస్థాపన తర్వాత మేము వెళ్ళాం థర్డ్ ఫేజ్ కి సంబంధించి. అమరావతి శంకుస్థాపన అయింది, యమునా నది నుంచి కొంచెం నీళ్లను ఢిల్లీ పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చి నోట్లో మట్టి పెట్టి మాకు నీళ్లు కొట్టినటువంటి పరిస్థితి ప్రజలందరికీ. సో డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంక రేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. నేషనల్ పర్స్పెక్టివ్ లో వీటి పరిణామాలన్నీ కూడా దీని మీద పడతాయి. ఇస్తేనే గెలవాలి, ఇక్కడ మరి ఇప్పుడు ఇస్తే మాత్రం గెలుస్తారని అసలు. బీజేపీ అన్నారు, బీజేపీ పోతే ఉంది 4 సీట్లు, 4 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఏమో బీహార్ ప్యాకేజ్ ఆయన ఏ విధంగా చెప్పారంటే, బహిరంగ సభలో భారత ప్రధానిగా ఉన్నటువంటి ఎన్ని కోట్లు కావాలి, 50 కోట్లు, 1000 కోట్ల, 60,000 కోట్ల, 70 పాట పెడతారంటే ఆక్షన్ అండి ఏమన్నాను. ప్రజలు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, ప్రజలను ఏమనుకుంటున్నారు, టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా అంత దురుసుతనం అనేటువంటిది. సరే ముందు ప్రకటించారు భారత ప్రధాని, ఈ గాట్ ఎవ్రీథింగ్, వారు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ బహిరంగ సభలో ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని తర్వాత ఏమైంది, మీకు 1990లో అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు బీహార్ లోనే దానికి ఫుల్ స్టాప్ పడింది. సో ఇప్పుడు కూడా బీహార్ తోటే భారతీయ జనతా పార్టీకి ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ బీహార్ తోటే దీన్ని తప్పనిసరిగా ప్రజలు బీహార్లే దీన్ని అడ్డుకున్నారు. బీహార్ లోనే అప్పుడు అద్వానీ గారు రథయాత్ర ఆపారు. నిన్న అద్వానీ గారు రథయాత్ర ఆపారు, కానీ బీజేపీ విజయయాత్ర ఆపలేకపోయారు. దీంతో అదే ఆదాలనుకున్న దాన్ని ఈ వేళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క విజయయాత్రని బీహార్ తోటే ఆపినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఓకే. ఇక రఘు గారు మాట్లాడడానికి ముందుగా యలమంచిలి శివాజీ గారు, సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వారు లైన్ లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. చెప్పండి మీ కామెంట్ ఏమిటి? ఇప్పుడు యువలోక్దళకి అధ్యక్షుడిగా ఉండేవాడు నితీష్ కుమార్ బీహార్ లో. కరెక్ట్. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువలోక్దళ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. తర్వాత నితీష్ కుమార్, లల్లు యాదవ్ ఇద్దరు కూడా ఐడెంటిఫైడ్ విత్ చరణ్ సింగ్ అండి. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ నుంచి విడిపోయినప్పుడు చరణ్ సింగ్ మొట్టమొదట విడిపోయి యువతల పక్క వచ్చి కూర్చున్నాడు లల్లు యాదవ్. అక్కడ ది అన్లీష్డ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ముస్లిమ్స్. వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా పెట్టారు. వాటా పెట్టడం కాకుండా బ్యూరోక్రసీలో వాళ్ళకి ఇంకో స్థానం కల్పించారు, గౌరవప్రదమైన స్థానం కల్పించారు. ఇంకో విషయం మనం మర్చిపోతాం ఏంటంటే, విద్యా వైద్యం ఇది మన రాష్ట్రంలో కూడా కొంప ముంచబోతోంది. ఎందుకని, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టు ప్రొవైడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ దే కాంట్ అబ్డికేట్ దియర్ రెస్పాన్సిబిలిటీ టు కార్పొరేట్ సెక్టర్. అక్కడ ఏం చేశాడు నితీష్ కుమార్, 1,00,000 మంది ఉపాధ్యాయుల్ని పల్లెటూరులో ప్రభుత్వ పాఠశాలలో నియమించాడు అతని టెన్యూర్ లో. తర్వాత మీకు పిహెచ్సిలో గ్రామాల్లో ఉండే హెల్త్ యూనిట్స్ లో వాటన్నిటిలోనూ కూడా తప్పనిసరిగా గ్రామాల్లో డాక్టర్లు అని చెప్పి నిబంధన పెట్టి చేయించాడు అతను. అవన్నీ మర్చిపోయి ఇట్ ఈ నాట్ జస్ట్ లైక్ దట్ ఊరిని వచ్చేసిందని అనుకోమాకండి. తర్వాత ఇది మంది ప్లూరలిస్టిక్ సొసైటీ మంది. ఈ ప్లూరలిస్టిక్ సొసైటీలో ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని ఏదో ఆ మాటని ఈ మాటని దూరం తీసుకుంటే ఎలాగ సాధ్యం అవుతుందండి? అది జనతా పార్టీ పడిపోవడానికి కారణం ఏంటి? 1978, 79, 79, 80లో సేమ్ డ్రామా ఇది గోయింగ్ టు బి రిపీటెడ్. అందువల్ల ఇది కనువిప్పు కావాలి. ఇది ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇంత కార్పొరేట్ సెక్టర్, దేశంలో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, ఎన్ఆర్ఐస్, వాళ్ళు వీళ్ళు మీడియా అంత హైప్ ఇచ్చినప్పటికీ కూడా సామాన్య ఓటరు మేము మీ అందరికైనా తెలియగలం, మాకు తెలుసు ఏంటో అని చెప్పి సాచి ఒక దెబ్బ కొట్టారంటే వాడికి జేజేలు పలకాలి. అసలు మీ సర్వేలు ఏంటంటే, అసలు ఏం సర్వేలు ఏంటి? ఆ సర్వేలు పోటీ 120 మెజార్టీ వస్తుంది, 130 మెజార్టీ వస్తుందని చెప్పిన సర్వేలు ఏమైపోయినాయి? ఆ సర్వేలని మేధావులంతా శివాజీ గారు మన అందరికన్నా తెలియని వాళ్ళు 135 ఇచ్చారు, 135 వస్తాయని చెప్పారు మా ఎన్టీవీ మైండ్ ఫ్రేమ్స్ వాళ్ళు. వస్తాయని చెప్పారు.
మీ ఎన్టీ వాళ్ళు కాదు సార్, ఇంకా ఢిల్లీలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మేధావులు ఏం చెప్పారండి, పోటాపోటీ మొదటి 2 గంటలు ప్రచారాలు ఏం చేశారో 8 నుంచి 10 గంటల వరకు టీవీలు అన్నింటిలోని కూడా. అలాగా అసలు మన కింద వాడిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. చర్చిలో మాట చెప్పాడు, దట్ స్మాల్ ఫెలో ఎంటరింగ్ ఇన్ టు స్మాల్ బూత్ విత్ స్మాల్ పెన్సిల్ మార్కింగ్ ఏ స్మాల్ మార్క్ ఆన్ ది బ్యాలెట్ పేపర్ దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అని చెప్పి. అందుకని మనం ఏ మేధావులు అనుకుంటుంటాం కానీ మనకన్నా మేధావులు సామాన్య ఓటరు. అందువల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించింది, బతికిందనే వాస్తవాన్ని మనం గమనించాలి. మరి 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇటలీ నుంచి ఈజిప్ట్ వరకు 100 దేశాలు స్వతంత్రం వస్తే కొలియనల్ రూల్ నుంచి బయటపెడితే ఇంత సొసైటీ మన దేశం 120 కోట్లు 130 కోట్లు జనాభా, స్కాలర్, పావర్టీ, ఇలిటరసీ, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్న మన దేశంలో బతుకుతుందంటే ప్రజాస్వామ్యం మిగతా దేశాలు అన్నింటా పోయింది. మన దేశంలోనే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అధికారాన్ని బదలాయించే పద్ధతి మన దేశంలో కొనసాగుతుందంటే కిందన్న ఓటరు గొప్పతనం వాడి విఘ్నతకి జయజలు పలకాలని చెప్పి నా అభిప్రాయం అండి. మరి మీకు చాలా సంతోషంగా ఉన్నారు. మీతో పాటు పనిచేసిన నితీష్ కుమార్ గారితో పాటు పనిచేసిన మీకు ఆయన గెలిచినందుకు మీకు కూడా సంతోషంగా ఉంది. మా వాళ్ళు లల్లు కూడా పనిచేసాడు, లల్లు జైల్లో ఉన్నాడు. నేను రాజమండ్రి జైల్లో ఉండగా లల్లు జైల్లో ఉన్నాడు. పాట్నా యూనివర్సిటీకి స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆ రోజుల్లో లల్లు. అందుకని మా వాడితో మా చరణ్ సింగ్ తోటి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా, మేమున్నా వాళ్ళతో చరణ్ సింగ్ తోటి. రైట్ అండి, ధన్యవాదాలు శివాజీ గారు. ఇక ఆదిలాబాద్ నుంచి రవిప్రసాద్ గారు ఒక లైన్ లో ఉన్నారు. రవిప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కొమ్మినేని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్, బీజేపీకి పరాభవం ఇంకా మళ్ళీ ఇంకా చాలా ఎదురవుతుంది. ఎదురవుతుంది. మోడీ గారు గుజరాత్ లో ఏదో చేసినా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసింది, కానీ మోదీ నుంచి కూడా ఏమి ప్రజలకు గాని రైతులకు గాని ఏం చేయట్లేదండి. ఏం చేయట్లేదు, చెయ్యలేడు అతను. ఓకే రైట్. ఓకే, బీహార్ పరాభవం ఆయనకు కనువిప్పు కలగాల. అది రైట్. ఓకే, మీరు ఆయన మంచిగా కోరుకున్నారు కదా. రవి గారు మొత్తం అంతా ఒక్కసారి గెలుపు అన్ని ఇబ్బందుల్ని బయటపడేస్తుందంట, ఓటమి అన్నిటినీ మీద పడేస్తుందట. అట్లాగే మీ పరిస్థితి అట్లా అయిపోయినట్టు. ఢిల్లీలో ఏ విధంగా అయితే బీజేపీ ఓడిపోయిందో అది స్ఫూర్తిగా తీసుకుని ఇది అపోజిషన్ అంతా కూడా కలిస్తే బీజేపీని ఓడించడం ఈజీ. ఈ కాన్సెప్ట్తో బీహార్లో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక రీజనల్ పార్టీ లాగా ఒక కమ్యూనిస్టులు ఏదైతే జారపడి గెలుస్తారో 4-3 సీట్ల కోసం కక్కుర్తిపడి దేశవ్యాప్తంగా, వీళ్ళు కూడా నేషనల్ పార్టీ అక్కడ 150 సీట్లు 170 సీట్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 30-40 సంవత్సరాలు రాజ్యమైన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎలాగైనా గెలుపు సాధించాలి. ఏదో రకంగా మోడీని ఓడించాలి. గెలవడం కాదు ముఖ్యం, మోడీని ఓడించాలి. బీజేపీని ఓడించాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్. ఏంటంటే సరే అందరం కలిసిపోదాం. ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ యొక్క 20% ఓటు బ్యాంక్ని గంపగుత్తుగా కేజ్రీవాల్కి ఏ విధంగా అయితే వాళ్ళు దారాదత్తం చేసి బీజేపీని ఓడించారో అదే కాన్సెప్ట్తో బీహార్లో వెళ్ళడము. తర్వాత మీరు చూశారు గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. లోక్సభ నేషనల్ వైడ్ దానికోసం మోడీకి నితీష్ని చూస్తే మోడీ బెటర్గా ఉన్నాడు కాబట్టి అప్పుడు మరి 31 సీట్లు గెలిపించడం జరిగింది. బీహార్ విషయానికి వచ్చినప్పుడు, అసెంబ్లీ విషయానికి వచ్చినప్పుడు నేచురల్గా లోకల్ ఇష్యూస్ పనిచేస్తాయి. అది ఇందాక సోదరుడు చెప్పినట్టుగా నితీష్ మీద అంత వ్యతిరేకత లేకపోవటం, ఈవెన్ సర్వేస్ కూడా అదే 38% ప్రజలు బీహార్లో నితీష్ బాగా చేస్తున్నాడు అనేటువంటి వాతావరణము. తర్వాత బీజేపీలో శత్రుఘ్న సిన్హా మరి మొదటి నుంచి కూడా బీజేపీలో ఫస్ట్ యాక్టర్ ఒక నార్త్ ఇండియాలో బీజేపీలోకి వచ్చింది శత్రుఘ్న సిన్హా. అతన్ని పక్కన పెట్టడము, అతను రోజు ఏదో స్టేట్మెంట్ ఇవ్వడము, బీహార్ వెళ్ళి కొద్దిగా అతను చేయడము. తర్వాత ఆర్కే సిన్హా మా ఎంపీనే మమ్మల్ని విమర్శించడము. అక్కడ ఫస్ట్ టైం ఇలాగ అంటే ఇంత కన్స్ట్రక్షన్ పార్టీలో కొంత క్రమశిక్షణ బీహార్ విషయంలో తప్పడము. తర్వాత మీకు ఈ ఏదైతే ఇంతకుముందు కూడా 2014లో లోక్సభ ఎన్నికల్లో ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓటు వేసిన మోడీ గారి గురించి ఈసారి విభజన తీసుకొచ్చి ఏదైతే గ్లోబల్ ప్రచారం చేశారో బీజేపీని ఏదైతే ఒక మోడీని ఏదో దేశంలో ఏదో చేసేస్తున్నాడు, ఏదో అయిపోతుంది అసహనం, ఇదంతా కావాలని చేసిన ప్రచారం ఇదంతాను దుష్ప్రచారం చేసి ఎలాగైనా సరే ఇప్పుడు మోహన్ భగవత్జీ అన్న మాటల్ని వ్యక్తీకరించి చాలా దాన్ని లోతుగా తీసుకెళ్లి కింద వరకు తీసుకెళ్లి ప్రజలకి వాళ్ళ రోజుల్లో ఇంత టీవీ మీడియా అంతా పెరిగిపోయిన తర్వాత చెడ్డని 2 నిమిషాలు ప్రచారం చేయొచ్చు, మంచిని చెప్పడం కష్టం.
మిత్రులు ఫోన్ కాల్స్ చెప్పినట్టుగా చాలా మంది చెప్పినట్టుగా 16 నెలలు అయింది మోడీ ఏం చాలా చేశాడు. 16 నెలల్లో రూపాయి కడితే మీకు నెల రూపాయి కడితేనే ₹1,00,000 పింఛన్ ఇచ్చే పథకం, జన్ధన్ ఖాతా లేనటువంటి ఈవెన్ 20-30 కోట్ల మందికి ఇవాళ బ్యాంక్ ఖాతాలు ఇప్పించి సోషల్ దానిలో వాళ్ళని తీసుకురావడము, అనేక పథకాలు, ఈవెన్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్, 40 సంవత్సరాల లోపు వాళ్ళు అసంఘటిత కార్మికుల కోసం ఒక ఈ దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉంటే వాళ్ళందరి కోసం కూడా ఒక స్కీమ్ పెట్టి వాళ్ళకి ఒక పెన్షన్ 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పెట్టి చాలా కార్యక్రమాలు చాలా చేశాడు. అదేంటంటే ఇంకా టైం కావాలి కాబట్టి కింద ఇప్పుడు రాష్ట్ర లోక్సభలో ఒక బిల్లు పాస్ కానివ్వరు, ఎందుకంటే రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి. సో ఏవైతే చేయాలనుకుంటున్నాడో ఈ ఆర్థిక సంస్కరణలు కానీ లేదా వేగంగా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ లో రాజ్యసభలో మెజారిటీ కావాలి. మోడీ తాపత్రయపడింది, 32 సభలు మాట్లాడింది, కేవలము దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలి, ఎక్కడో బీహార్ వెనుకబడింది, మున్సిపాలిటీ స్థాయికి తీసుకెళ్లాడని జైపాల్ రెడ్డి గారు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు కదా. వ్యాఖ్యానించడానికి ఏముంది చేయనివ్వండి కానీ, బట్ అది ప్రధానమంత్రిగా ఈ టుక్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఒక పరాజయంగా మారిపోవాలా మరి పరిస్థితి తీసుకున్నారు, ఆయన ఛాలెంజింగ్ గా తీసుకుని పనిచేయడం వేరు. మీరు ఇప్పుడు పార్టీ లోకల్ ఇంకొక విషయం, నితీష్ తో కంపేర్ చేసేటటువంటి నాయకుడు బీహార్ లో ఎదక్కపోవటము, ఆయన మోదీ మీద ఆధారపడ్డము. సో బీజేపీ ఓటు బ్యాంకు 34% ఉంది, అదే పర్సంటేజ్ ఓట్లో మీకు ఇబ్బంది లేకుండా ఉంది కంపేర్ టు 24%. అందరికన్నా ఈ రోజు సుశీల్ కుమార్ మోడీ గారు ఉన్నారు, రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీ మనిషి, ఆయన ఢిల్లీ మనిషి, ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడు. హర్యానాలో మహారాష్ట్ర కూడా లీడర్ లేడు, గెలిచాడు కదా. ఢిల్లీలో లేకపోతే తెచ్చుకుని కాప్ ఢిల్లీలో కాప్ చేసుకున్నారు. హర్యానా మహారాష్ట్ర లీడర్ ఎలక్షన్ గెలిచింది కదా, ఢిల్లీలో చేసిన తప్పదు రావడమే. ఇక్కడ ఇప్పుడు బీజేపీ భయపడుతోందని ఎవరో పత్రిక రాశారు, వరంగల్ లో కూడా దీని ఎఫెక్ట్ పడద్దేమో ఈ గొడవ వచ్చి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడ ఏపీలో చంద్రబాబు గారు హ్యాపీగా ఉన్నారు, సంతోషిస్తున్నారని, ఇక్కడ కేసీఆర్ గారు సంతోషిస్తున్నారని వచ్చి దాని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? సో చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఈ రిజల్ట్ డెఫినెట్ గా బాధ అనిపించాలా, ఎందుకంటే దేశంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందా, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి వచ్చి చెప్పిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క బాధ్యతలు ఆయన మట్టి అంటే మీకు సెంటిమెంట్ గా ఆయన మట్టి తీసుకొచ్చారు, ఢిల్లీ నుంచి యమునానది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ అమరావతి కార్యక్రమం ఎలక్షన్స్ బీహార్ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. నేను కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అంత పెద్ద బహిరంగ సభ, అంత పెద్ద ప్లాట్ఫామ్, కమిట్మెంట్ చేయలేదు, అంత పెద్ద ప్లాట్ఫామ్, ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమంటే బీహార్ 1,30,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే గవర్నమెంట్ రాలేదు, పోయింది. ఇప్పుడు ఏపీకి ఇస్తే మాత్రం ఏం కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ బిల్లులో ఉన్న అంశాలే, ఆయన మీటింగ్ పాఠం అంతా నాకు తెలుసు, అన్ని చెప్పి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలా చేసింది అన్ని చెప్పి లాస్ట్ లో బిల్లులో ఉన్నటువంటి అన్ని అంశాలు తప్పనిసరిగా అమలు చేస్తానన్నాడు. ఇంకేంటి ఆయన అడిషనల్ గా ఇచ్చింది? ఇంత పెద్ద హిస్టారికల్ అకేషన్, కోట్లాది మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు టీవీలు కత్తుక్కుని చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరు వచ్చారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు, అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పకపోతే జనం ఏమనుకుంటారు? అంతకన్నా గొప్ప కేసు ఏదైనా ఉంటుంది, మీరు ఇది చేస్తాను అదొక మాట అంటే ప్రజలు హ్యాపీ. ఆయన ఒకటే చెప్పారు సార్, ఆయన ఒకటే అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నేను చూసుకుంటాను, నా చేతుల్లో ఉంది. అలాగే బీహార్ ఎన్నికల్లో కమిట్మెంట్ చేస్తారు, కమిట్మెంట్ చేస్తారు, బీహార్ ఎన్నికల్లో చెప్పడానికి క్లారిటీ ఇవ్వకపోవడం తప్పు సార్. బీహార్ ఎన్నికల దృష్ట్యా అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్స్ ఇంకా ఇస్తానని చెబుతున్నారు కదా. కాదు, వీళ్ళు ప్రచారం తప్పించి అసలు ఎలక్షన్ దానికి సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ లో చేస్తే ఎవడు అడిగాడండి? మీరు ఎలక్షన్స్ ఉంటే ఎన్ని ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదండి. దట్ స్టేట్ ఈజ్ డిఫరెంట్, దిస్ స్టేట్ దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా హ్యాపీగా ఉన్నట్టు, హ్యాపీ అని కాదు కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే
ఇప్పుడు ప్యాకేజీలు ఇస్తే 1,00,000 కోట్లు ఇస్తే మనకి ఎన్నికల ఓట్లు పడతాయి. అసలు ప్యాకేజీలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేని సమస్యలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. హైకోర్టు సమస్య ఉంది, కమల్నాథన్ కమిటీ సమస్య ఉంది, కార్పొరేషన్స్ డివిజన్ సమస్య ఉంది. దీనికి డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం. అయ్యో మొర్రో అని కేంద్రానికి ఎన్ని వినతులు పెట్టినా ఇవ్వట్లేదు. గత బకాయిలు సార్ అంటా ఉన్నారు, మేము 1 రూపీ దానం చేసినాం, ఇన్సూరెన్స్ చేసినాం, అవి చేసినాం అని 34 సంక్షేమ పథకాలు రద్దు చేసినారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల భారమై కూర్చుంది. ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడు పీడిఎస్ సిస్టంలో బియ్యం పంపిణీ కానీ ఎందుకు లెవీ రద్దు చేశారు. మేనకా గాంధీ గారు నిన్న ఒక 1 వీక్ బిఫోర్ ఆమె ఎంత పాపం బాధపడిందంటే, మాల్ న్యూట్రిషన్ పిల్లలు ప్రపంచంలో 10 మంది చనిపోతే దాంట్లో 4 ఇండియన్స్. సో ఆ రకంగా చిన్న పిల్లలకు పెట్టే అన్నాన్ని కూడా లాగేసుకున్నటువంటి ప్రభుత్వం మేనకా గాంధీ గారు జైట్లీ గారిని బదలాయించారు కదా. అంటే ఈ సంక్షేమ పథకాల మీద మొత్తం టోటల్ రద్దు దిశగా పోతా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఆ ఖజానాలో డబ్బులు పెట్టుకుని ఈ రకంగా తాయిలాలు ఇవ్వడం అనేది. మీకు ఉదాహరణ ఇంకోటి చెప్తాను. 7,850 కోట్ల రూపాయలు సౌత్ ఇండియాలో ఇప్పుడు రైల్వేలో లాభం వచ్చింది, మరి నార్త్ ఇండియాలో రాలేదు. మరి 7,850లో సౌత్ ఇండియాకి అన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయా? ఈ రోజు బుల్లెట్ రైట్లన్నీ గుజరాత్కు పోతా ఉన్నాయి. ఈ రకంగా ఆయన ఇష్టం ఉన్నట్టు నా ఖజానా నేనేదో ఇష్టం ఉన్నట్టు నా రాష్ట్రానికి వస్తున్నాయి వేరు. ఈ రోజు వాళ్ళు చేస్తున్నట్టు కార్యక్రమాలు వేరు. మీరు ఇంతకుముందు చాలా చక్కగా చెప్పినారు ఒక విషయం, విదేశీ గడ్డ మీదకి వెళ్ళి స్వదేశాన్ని తిట్టడం. మన్మోహన్ సింగ్ గారు అంటే ఒక చదువు ఉంది, ఒక జ్ఞానం ఉంది, గతంలో పనిచేసిన ప్రైమ్ మినిస్టర్లకు. ఇప్పుడు ఎందుకంటే ఆ రకంగా మాట్లాడలేడు కూడా, ఆయన జ్ఞానం అడ్డొస్తుంది. ఆయనకు ఒక ఉందా, ఆయన ఒక స్ట్రక్చర్. సో ఎవరైనా అండి, ఇప్పుడు పార్టీలు వేరైనా, నేను ఏమంటున్నా అంటే పార్టీస్ మే బి డిఫరెంట్. ఎడ్యుకేటెడ్ మనం ఇప్పుడు అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ప్రసంగం అంటే అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉంటారు. అమెరికాలో చదువుకొని దద్దమ్మలు అయితే ఆడ ఉండరు. ఆడ ప్రసంగంలో మనం కాంగ్రెస్ అవినీతి మా దేశానికి వస్తే మిమ్మల్ని అవినీతి పట్టి పీడిస్తుందని మెసేజ్ ఇస్తామా? బయటికి పోయినప్పుడు మనం ఇప్పుడు కేసీఆర్ గారు చైనాకి వెళ్ళినారు, ఏమన్నారు? మా ప్రధానమంత్రి గారు చాలా చక్కగా చేస్తా ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అంటా ఉన్నారు, మేము కూడా టీఎస్ ఐపాస్ తెచ్చినాం, రండి పెట్టుబడులతో అని అంటాం. కనీసం బయటికి పోయినప్పుడు మనం అందరం ఇప్పుడు మనం 4 ఉన్నాం, బయట ఎవరో శత్రువు వస్తే ఒకటి కావాలి. సో ఆ రకమైన వ్యవహార శైలి ఉంటుంది తప్ప మన ఇండియాని మనమే తిట్టుకోవడం విదేశీ గడ్డ. రెండోది ఏంటంటే అవినీతి మీద అంటారు. మీరు నిజంగా కూడా ఎన్నికలన్నీ కూడా పోలరైజేషన్ అంటే వీరు చెప్పిన అంశాలు కాకుండా అండ్ శివాజీ గారు చెప్పిన దాంతో టోటల్గా నేను అంగీకరిస్తూ చాలా చక్కగా చెప్పినారు శివాజీ గారు. అదే రకంగా వీరు చెప్పినవి కాకుండా వేరే అంశానికి వస్తే పోలరైజేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆడ చెయ్యలేనిది ఏం లేదండి, అన్ని రకాల ప్రయత్నాలు గెలవడానికి ప్రయత్నం చేసినారు. ఏ రకంగా నేను అదే చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషం. ఈరోజు ఆడ ప్రతి ప్రయత్నం ఏం చేశారంటే ఎస్సీలని మాంజీ రూపంలో పాశ్వాన్ రూపంలో తీసుకుందామనే ప్రయత్నం చేసినారు. వారు అన్నట్టుగా ఎంఐఎం మీద ఒక రూమర్ నడుస్తా ఉంది. మహారాష్ట్రలో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే చేసినారు ప్రయత్నం. రెండో విషయం, ఉన్న కుర్మీల మధ్యన యాదవ్ల మధ్యన కూడా గొడవలు పెట్టే ప్రయత్నం చేసినారు. ముస్లిం మైనారిటీ ఓట్ల మీద ఆ రకంగా చేసినారు. రకంగా ఎన్నో అంశాలలో ఇప్పుడు ఒకటండి డిఎన్ఏ బీహార్ ప్రజలు చెప్పినారు కదా, ఎవరు డిఎన్ఏ? మోడీ గారు డిఎన్ఏ కరెక్టా? ఇప్పుడు నితీష్ కుమార్ గారు డిఎన్ఏ కరెక్టా? వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ యాజ్ ఏ రోమన్. నేను ఎన్టీవీలో కూర్చొని మీ ఉద్దేశాలని జర పరిగణలోకి తీసుకుంటూ నా భావజాలాన్ని చొప్పించాలా. నేను ఇక్కడికి వచ్చి ఏకంగా మిమ్మల్ని ఎదిరితే ఎట్లుంటది మీ ఇంట్లో? సో ఆ రకంగా వ్యవహార శైలి బీహార్లో ఎక్కడైనా. ఇప్పుడు మీరు తెలంగాణకు వచ్చి కేసీఆర్ని తిట్టారనుకోండి, ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకోరు. సో ఎంతో కొద్ద మావాడు అనే ఫీలింగ్ ఉంటుంది మన నాయకుల మీద. ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి భారతదేశంలో. ఇప్పుడు పోలరైజేషన్ మీద దృష్టి పెట్టినారు వీరు. ఇప్పుడు పోలరైజేషన్ తీరా అది వికటించి ఏమైంది? దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ పోలరైజేషన్ దిశగా పోతున్నాయి. రాబోయే కాలంలో నేషనల్లో ఇంకొక కొత్త ఆల్టర్నేటివ్ వచ్చే ప్రయత్నంలో ఇది సంఘటన దారితీస్తా ఉంది, నాంది పలుకుతా ఉంది. మరీ ముఖ్యంగా నేను ఒకటే అంటాను, రాబోయే కాలంలో ఈ ప్రాంతీయ, మేము అదే చెప్పినాం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్టార్టింగ్ లోనే ముఖ్యమంత్రి గారు పదే చెప్పినారు, ఇండియాలో సంకీర్ణ యుగాలే నడుస్తా ఉన్నాయి, సంకీర్ణ యుగాల్లో మనం బెస్ట్ బార్గెనర్ గా ఉందాం. గతంలో మేము 38 పార్టీలు రాతపూర్వకంగా లెటర్లు తెచ్చి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మేము ఇన్ని పార్టీలను ఒప్పించినాం. ఈ రాబోయే సంకీర్ణ యుగంలో ఇంకా బెస్ట్ నెగోషియేటర్ గా కేసీఆర్ గారు ముందుండి రాబోయే కాలంలో ఫ్రంట్ ఏర్పడుతుంది. మీరు ఇంకో ఆశ్చర్యపోక్కర్లేదు, మోడీలో గుజరాత్ లో అభివృద్ధి చూపించి ప్రధాని మోడీ కాగలిగినప్పుడు రేపు తెలంగాణ అభివృద్ధి చూసి కూడా మా కేసీఆర్ ప్రధానమంత్రి దిశగా ముందడుగు వేస్తారు. ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకీకరణ చెందుతాయి రాబోయే కాలంలో. అందుకే బీజేపీలో చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఓటుకు నోట్ అయిపోయి ఇవి అయిపోయి కొంత సార్ ఒకటి దానికి చెప్తాను. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ అభివృద్ధి పథకాల మీద సర్వే చేస్తా ఉన్నారు. మమతా బెనర్జీ గారు అతిపెద్ద రాష్ట్రం,
ఈ రోజు బెంగాల్ టీంను పంపించిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలిస్తా ఉన్నారు. బీహార్ నితీష్ కుమార్ గారు కామెంట్ చేశారు తెలంగాణలో అభివృద్ధి బాగా అవుతుందని. తెలియదు కాబట్టి గెలిచాడు కదా. ఇప్పుడు వరంగల్ లో సార్ 1,00,000 కోట్లు ఇచ్చిన ప్రజలు నమ్మట్లేదు వీళ్ళ మాటలు. ఎందుకంటే బడా జూటా పార్టీని గతం 3-4 నెలల నుంచి అంటా ఉన్నాను కదా, బడా జూటా పార్టీకి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా ఉన్నా. వరంగల్లో అంటారు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తాం గెలిస్తే. దత్తాత్రేయ గారు సీనియర్ మంత్రికి మేము అందరం గగ్గోలు పెడితే కానీ మంత్రి పదవి రాలేదు, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్. మా తెలంగాణ వారు కేబినెట్ లో ఉండుంటే పోలవరం మండలాలు అటు కలిసేటి కావు. ఇంకోటి ఎందుకంటే బీజేపీ ప్రతిది కూడా ఎందుకు అబద్ధం చెప్తుంది అని నేను అంటానంటే, ప్రభుత్వంలో రావడానికి ఆ రోజు రాముని ఇష్యూ తీసుకున్నారు, రాముని గుడి కట్టలేదు. 370 ఆర్టికల్ రద్దు చేస్తా అన్నారు, అది చేయలేదు. ఇక్కడ మా దగ్గర వచ్చి మన ఎమ్మెల్సీ ఎన్నికలలో మీకు ఉదాహరణ చెప్తాను, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు, అది ఇవ్వలేదు. ఈ రోజు కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ప్రత్యేక హోదా అన్నారు బీహార్ కు, అది ఇవ్వలేదు. 1,00,000 కోట్లు అన్నా వారు నమ్మలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు అన్నారు, చేయిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఏమన్నారని మా అడ్వకేట్ సోదరుడు మాతో పాటు ప్రాక్టీస్ లో ఉన్న రామచంద్రరావు గారు గెలిస్తే మేము వెంటనే హైకోర్టు చేస్తాం, నెల రోజుల లోపు అన్నారు. నెల రోజుల లోపు హైకోర్టు మాకు వచ్చిందా? ఎమ్మెల్సీని గెలిపించినా గానీ రేపు వరంగల్ అన్నట్టు వీళ్ళని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారట. ఇస్తారా మీరు? ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నాక పవర్ లోకి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు తెలంగాణ విషయం పక్కకు జరిగినారు. రెండో విషయం ఏంటంటే సక్సెస్ రేట్ మీరు అన్నారు. సక్సెస్ రేట్ చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి ఒక తేడా మీకు చెప్తాను చాలా స్పష్టంగా. ఇప్పుడు సపోజ్ మహారాజు గారు ఒక ప్లేట్ లో అన్నం తింటారండి, బంగారు పల్లెం కావచ్చు. ఆయన తిన్న తర్వాత అదే ప్లేట్ లో మనం తింటే మన మహారాజు అవుతామా? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎంగిల్ మెతుకుల్లాగా ఆయన ఎంట్రీ చేసుకున్నారు. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు కంపేర్ చేస్తారు మీరు నేషనల్ గా. కేసీఆర్ గారు సొంత జెండా ఏమంటున్నారంటే కేసీఆర్ కు బాబు గారికి తేడా ఏంటంటే స్వయంగా నిర్మించుకున్న పార్టీ కేసీఆర్ గారు. ఇప్పుడు 30 సెకండ్స్ కేంద్ర మంత్రిగా అనుభవం లేదు బాబు గారికి, ఎంపీగా చేసిన అనుభవం లేదు, ఒక రాష్ట్రాన్ని సాధించిన అనుభవం లేదు, ఒక కొత్త పార్టీని పెట్టిన అనుభవం లేదు. ఆల్రెడీ పెట్టిన మామ పెట్టిన పార్టీలో జరిగినాడు. ఒక కొత్త జెండా, దానికో రంగు, దానికో గుర్తు, కోట్లాది మంది ప్రజల్ని నడిపించి పాత వాసనలన్నీ వదిలేసి పార్టీని సమర్థంగా నడుపుతున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ పార్టీలో కేసీఆర్ గారు ఎదిగారా లేదా? సార్ నేను ఏమంటున్నానంటే ప్రమోషన్ లో మీ కింది స్థాయి వాళ్ళు మీరు దిగినప్పుడు మీరు ఆక్యుపై చేసి నడిపించడం అది పెద్ద గొప్ప కాదని మీరు అన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. ఆల్రెడీ కొత్తగా ఒక ఫామ్ నిర్ణయించుకోండి ఒక పార్టీని మీరు తేడా గమనించారు. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ పాత వాసనలన్నీ వదులుకొని నన్ను చెప్పండి పాత వాసనలు వదులుకొని ఉన్న పదవులు వదులుకొని కొత్తగా ఒక పార్టీ పేరు, ఒక పార్టీ, ఒక జెండా. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు సీఎం ఉన్నాడు సార్. తర్వాత ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నాడు. నేను ఏమంటున్నా ఆ రోజు మోడీ గారిని దేశవ్యాప్తంగా ఎవరు అంత తిట్టలేదండి. బాబు గారు ఏమన్నారు? ఆయన బీహార్ పోతా అన్నారు మోడీ గారు. బీహార్ పోతా అంటే బీహార్ వాళ్ళు రాణిస్తారేమో గానీ ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా అడుగు పెట్టగానే అట్లా అరెస్ట్ చేస్తా అన్నారు. మరి ఈ రోజు ఎందుకు కావలించుకుంటున్నారు మీరు? గతంలో ధృతరాష్ట్ర కౌగులి అన్నాడు బాబు గారు, మీరు ఎందుకు కావలించుకుంటున్నారు? ఈ రోజు సోమ్ వీర్రాజు గారు మీదొక మాట, సోమ్ వీర్రాజు గారితో మాట, ఈ రోజు సంతోషపడితే అర్థం. సోము వీర్రాజు గారు మన కేంద్ర పార్టీ డైరెక్షన్ నడుస్తున్నారు. ఆయన ఏమన్నారంటే సోము వీర్రాజు ఎక్కడ తప్పు మాట్లాడలా. ఏమన్నారంటే రాష్ట్రంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి సమీక్షలో ఈ కలెక్టర్ సమీక్షలో చెప్పాడు ఇసుక మాఫియాది కంట్రోల్ చేయాలా, ఇసుకది చాలా గందరగోళంగా ఉంది అన్నాడు. దాని మీద మేము విమర్శిస్తున్నాం, తప్పేం సార్ దాంట్లో? అలా చెప్తున్నా. అదే కాదు ఇప్పుడు కింద మీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 లైన్లు ఉన్నాయిగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా పొగుడుతున్నారు, సోము వీర్రాజు గారు విమర్శిస్తున్నారు. లోకల్ షిప్ లో కూడా 2 వర్గాలు కదా. వెంకయ్యనాయుడు గారు ఏం చేస్తారంటే వీకెండ్ వస్తారు
శనివారం రాత్రి అక్కడ ఎక్కుతారు ఢిల్లీలో ఫ్లైట్ వచ్చి ఆదివారం నాడు ఇంత మంచి మనిషి లేడు ఇంత మంచి ముఖ్యమంత్రి లేడని ఒకటి చెప్పారు సార్. తప్ప వాళ్ళ తప్ప నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ముఖ్యమంత్రి. కేసీఆర్ లాగా ఏదో కేసీఆర్ లాగా సంవత్సరం కూడా ఆయన కాలేదు. ఆయన ఎంత అబద్ధాలు చెప్తాడు కేసీఆర్ గారు రాత్రి చెప్పి పొద్దున ఎన్డీఏలో కూడా 3 idiots ఉన్నారు. ప్రధానమంత్రి గారు 3 idiots అన్నారు. మీరు కనుక్కోండి ఎవరో 3 idiots తెలంగాణ కోణంలో. ఎన్డీఏలో 3 idiots ఉన్నారు. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే 3 idiots తెలంగాణలో పక్షంలో ఉన్నారు. కొంత చర్చ కానివ్వండి. చెబితే ఆయన సమాధానం చెబుతాడు. మాకు తెలంగాణ నష్టపోతుంది. ఎవరు ముగ్గురు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు. మా తెలంగాణ 11 నాయకులు ఉన్నారు. మోడీ జోడీ ఉంది. 2 నాయకులు మోడీ జోడీ వాడని అంటారా? అంటే ఇగో మీరు అనుకోవచ్చండి. ఒకటి అంటే ప్రధానమంత్రి గారు అనొచ్చా నితీష్ కుమార్ గారిని? దేశ పౌరుడిగా నితీష్ కుమార్ గారిని గౌరవిస్తున్నారు. ఏంటంటే జరిగినటువంటి పరిణామాలు ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా కౌంటర్ పోలరైజేషన్. అయితే 5 కోట్లు ఖర్చు పెట్టారంటారు. ఆంధ్రప్రదేశ్ లాగా సౌత్ ఇండియా లాగా ఎస్పెషల్లీ బీహార్ మధ్యప్రదేశ్ గుజరాత్ నేను ఇప్పుడు కాదు సార్ 23 ఏళ్ల నుంచి తిరుగుతున్న రాష్ట్రాలని నేను చెప్తున్నా మీకు. నా ఫ్రెండ్స్ ఎమ్మెల్యేస్ 20 మంది ఎమ్మెల్యేస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. నేను చెప్తున్నా బీహార్ లో 15 లక్షలు గొప్ప విషయం అండి. అవును, 20 లక్షలు గొప్ప విషయం. మన దగ్గర 15 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 15 కోట్లు. తెలంగాణలో ఆంధ్రలో 15-20 కోట్లు ఇక్కడ ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టారు. మన అందరూ చూశారు. బీహార్ లో ఆ విషయం లేదండి. అసలు బీహార్ లో ఆ విషయం లేదు. రావచ్చు కదా. పంచాయతీ చేస్తారు. వరంగల్ గెలుస్తాం సార్. అలాగా మోడీ గారు అవసరం లేకుండా గెలుస్తాం. మీకు లోకల్ గెలిపిస్తాయి. ఒక్క నిమిషం. ఇందాక ప్రకాష్ రావు గారు చెప్పిన విషయం వాస్తవం, అది అక్షర సత్యం. ఎందుకంటే నేను ఫీల్డ్ మీద ఉన్నాను అక్కడ. వారం 10 రోజులు బీహార్ 3వ ఫేజ్ నుంచి 4వ ఫేజ్ వరకు అక్కడ నేను పనిచేశాను. డెఫినెట్ గా ఈచ్ క్యాండిడేట్ వాళ్ళు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ తరఫున. పార్టీ యూనిట్లకి డబ్బులు ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారమే డబ్బులు. మరి ఎక్కడ ఒక్కటే భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టారు సార్ దేశవ్యాప్తంగా. స్వయంగా చూసి వచ్చాం. అక్కడ ఉన్నారా? పనిచేసాం అక్కడ. కోట్లు కుమరించే పార్టీ కాంగ్రెస్. 3 లక్షల యూపీఏ 1-2 లో సూటు బూటు పాలన మాట్లాడదాం. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమిగా భావించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 79% మంది అవునని 21% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో.